హాయ్ అండి. వెజిటేరియన్ వాళ్ళకి ఒక మంచి టేస్టీ అయిన మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. రెగ్యులర్గా అందరికీ తెలుసు, కానీ నేను చెప్పే టిప్స్ కనుక పాటిస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. ముందు వేడి నీళ్ళలోనే కొంచెం ఉప్పు వేసి అందులో మిల్ మేకర్ వేసి ఒక్క ఉడుకు వచ్చినంత వరకు ఉడికించండి. ఆ తర్వాత అలా దింపేయండి. దింపేసి ఒక 5 సార్లు శుభ్రంగా పిండి కడిగేసుకోండి. ఆ కడుక్కున్న దాంట్లోని బాగా పిండేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కారం వేసుకోండి. ఆ తర్వాత పసుపు కూడా వేయండి. పెరుగు ఉందనుకున్నాను నేను ఇంట్లో, కానీ పెరుగు లేదు, చాలా తక్కువ ఉంది, నేను చూసుకోలేదు. ఇందులో పెరుగు కూడా వేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ఇందులోనే టమోటా అనేది ఎక్కువ వేయకూడదు, పెరుగు వేస్తున్నాం కాబట్టి చిన్న ముక్క టమాటో వేస్తే సరిపోతుంది. అయితే ముందు ఈ ఉప్పు కారం పెరుగు అన్నీ వేసేసి కలిపేసి పక్కన పెట్టేయండి. ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మనం ముందు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఎంత బాగా ఫ్రై అవుతే కర్రీ గ్రేవీ కూడా అంత బాగా వస్తుందన్నమాట. ఇందులో కొంచెం నేను సాజీరా వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. మంచి కలర్ వచ్చినంత వరకు వేయించుకున్నాను. ఇలా వేయించుకుంటే గ్రేవీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత టమోటా కొబ్బరి పేస్ట్ వేయండి. సూపర్ టేస్ట్ వస్తుంది. గ్రేవీ కూడా చాలా బాగుంటుంది టమోటా కొబ్బరి వేయడం వల్ల. ఆ తర్వాత మనం రుచికి సరిపోయినంత ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్నీ ఇప్పుడే వేసేయండి. నూనెలో బాగా వేయించేసిన తర్వాత కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అది కూడా వేసేయండి. శుభ్రంగా నీళ్ళు వేసి 10-15 నిమిషాల వరకు కొంచెం బాగా సిమ్లో ఉడికించండి. కర్రీ అనేది టేస్టీగా రెడీ అయిపోతుంది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్. బై బాయ్.